చూద్దాం. విక్రమ్, చెప్పండి, విశాఖపట్నంలో ఎలాంటి హడావిడి కనిపిస్తోంది? విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి కూడా మొత్తం నగరమంతా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దుకాణాలన్నీ కూడా కలకలాడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాసేపట్లోనే ఈ స్టార్ హోటల్స్, అదేవిధంగా రిసార్ట్స్ లోని, గేటెడ్ కమ్యూనిటీస్ లోని, అదేవిధంగా వివిధ క్లబ్స్, గ్రౌండ్స్ లో కూడా ఈ ఈవెంట్స్ అన్ని కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ ఈవెంట్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి స్టార్ హోటల్స్ వాళ్ళంతా కూడా ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డీజేలను, అదేవిధంగా సింగర్స్ ను తీసుకొచ్చి న్యూ ఇయర్ సందర్భంగా కూడా స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చూసేందుకు, అదేవిధంగా ఈ జోష్ లో న్యూ ఇయర్ వేడుకలను చేసుకునేందుకు కూడా చాలా ఉత్సాహం నగర ప్రజలంతా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ వేడుకల సమయంలో ఎక్కువగా కూడా కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలు, అదేవిధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగేలాగా కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు గత 2 రోజులుగా పలు నియమ నిబంధనలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే సంబంధించి పోలీస్ కమిషనర్ బాగ్చి చాలా స్పష్టమైనటువంటి సూచనలను జారీ చేయడం జరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది చట్టబద్ధంగా చేసుకుంటే పూర్తిగా పోలీసులు సహకరిస్తారు, చట్టవిరుద్ధంగా ఎవరైనా చేసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెప్పి ఆయన వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి విశాఖపట్నంలో చేసుకునేందుకు ఇక్కడ నగర ప్రాంత ప్రజలతో పాటుగా కూడా ఇక్కడ ఉండే బీచ్, ఈ వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు ఇక్కడికి చేరుకుని ఉన్నారు. ఇక్కడే ఈ జోష్ లో చేసుకోవాలనేది చాలా మంది ఆకాంక్షిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి టూరిస్టులు ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఎటువంటి వాతావరణం ఉంటుంది అనే దానికి సంబంధించి పోలీసులు ముందస్తుగానే గ్రహించి కొన్ని ఆంక్షలను విధించారు. ఇప్పటికే ఏవైతే స్టార్ హోటల్స్, అదేవిధంగా క్లబ్స్ లోనే మరికొన్ని చోట్ల కొన్ని పబ్స్ లో కూడా ఈ డీజేలు, ఈ ప్రోగ్రాం జరుగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల విశాఖపట్నం నగరంలో డ్రగ్స్, గంజా వంటి వాడకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఉదయం కూడా విశాఖపట్నంలో ఎంఈపీ కాలనీలో డ్రగ్స్, అదేవిధంగా గంజాయి పట్టుబడడం కలవరం రేపింది. ఈ నేపథ్యంలో స్టార్ హోటల్స్ లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో యువత ఎక్కువగా వీటిని వాడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు స్పష్టమైనటువంటి వార్నింగ్స్ ఇచ్చి ఉన్నారు. ఎక్కడైనా సరే అక్కడికక్కడ తనిఖీలు చేస్తాం. పబ్స్, అదేవిధంగా అన్ని ఈవెంట్స్ కు సంబంధించి కూడా ఖచ్చితంగా పోలీసు బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తాం. ఎక్కడైనా సరే డ్రగ్స్, గంజా వంటి ఆనవాళ్లు కనిపిస్తే కనుక ఉన్నపళంగా కార్యక్రమాన్ని నిలిపేసి బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పి కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. ఏదైతే ఈవెంట్లు జారీ చేస్తున్న ఈవెంట్లను నిర్వహిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా పోలీసుల దగ్గర నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆ రకంగా ముందస్తుగా అనుమతి తీసుకున్న తర్వాత ఈవెంట్ కి సంబంధించి కూడా అక్కడ కొన్ని నియమ నిబంధనలు కూడా నిర్వహించారు. అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి బృందాన్ని కూడా రెడీగా చేసి ఉంచాలి. అదేవిధంగా పార్కింగ్ సంబంధించి కూడా రోడ్డు మీద పెట్టకుండా సొంతంగా ఎవరైతే ఈవెంట్ చేస్తున్నారో వాళ్ళే పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా సిపి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులంతా కూడా వారి జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని నిర్వహించడానికి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కువగా కూడా విశాఖపట్నంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి బీచ్ లోనే ఎక్కువగా కూడా కొనసాగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున లక్షలాదిగా జనులు ఈ ప్రాంతంలో తరలి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించి అదే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ముందుగానే పోలీసులకు కొన్ని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఎక్కడికక్కడ పోలీసు బృందాలను నియమించి ఇక్కడ బీచ్ లోకి వస్తున్నటువంటి ప్రజలంతా కూడా తమ వాహనాలను వేరే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవాలనే దానికి సంబంధించి ముందస్తుగానే సూచనలు జారీ చేయడం జరిగింది. బీచ్ రోడ్ లోకి వాహనాలను అయితే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి బీచ్ లో చేసుకోవచ్చు, కానీ వాహనాల మీద ఇష్టానుసారం తిరగడానికి కుదరదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సెలబ్రేషన్ సమయంలో ఎక్కువగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీని కూడా ముమ్మరం చేస్తాం, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు చేస్తాం. అదేవిధంగా నాకాబందీ నిర్వహించడం, ఆర్టీలో తనిఖీలు నిర్వహించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్.